హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ప్రైజ్ లార్డ్. విన్నారా? ఎంత మంచి మాట అండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, దేవుని ఆత్మ చేత నేను ఈ కార్యం చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. జెరుబ్బాబెలుకు ఒక మంచి ప్రత్యక్షత కలిగిందండి. మంచి దేవుని వాక్కు విడుదలైంది. ఓహో, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఈ పనిని, ఈ మందిర నిర్మాణాన్ని నా ఆత్మ చేత నేను నిర్మిస్తానని దేవాది దేవుడు జెరుబ్బాబెలుని ప్రత్యక్షించి దర్శించి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మీ జీవితాల్లో మీ బలం ద్వారా, మీ శక్తి ద్వారా, మీ జ్ఞానం ద్వారా, అర్థమైందా, మీ డబ్బు ద్వారా, మీ స్టేటస్ ద్వారా, మీ పలుకుబడి ద్వారా కార్యాలు జరగట్లేదా? అయితే దేవుడు మీ జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆత్మచేత తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నీ బలం ద్వారా, నీ శక్తి ద్వారా, నీ జ్ఞానం ద్వారా ఏ కార్యాలైతే నువ్వు చూడలేకపోయావో, యేసు నామములో ఆయన యొక్క ఆత్మచేత ఆ కార్యాలు యేసు నామములో జరగబోతూ ఉన్నాయి. హల్లెలూయా అని నమ్ముతూ ఉన్నాను. దేవుని ఆత్మ ద్వారా సమస్తమైన కార్యములను ప్రభువు చేయబోతూ ఉన్నారు. నీ వల్ల కానిది దేవుని ఆత్మ ద్వారా జరగబోతా ఉంది యేసు నామములో. నీ జీవితంలో ఏ కార్యాలు జరగాలో, నిన్ను ఎవరు అడ్డగిస్తున్నారో, ఏ పర్వతాలు నిన్ను అడ్డగిస్తున్నాయో ఇక లాభం లేదు. నీ బలం ద్వారా అద్భుతం జరగదు, నీ జ్ఞానం ద్వారా అద్భుతం జరగదు, నీ శక్తి ద్వారా అద్భుతం జరగదు. దేవుని ఆత్మ ఎంటర్ అయిపోవాలి, దేవుని ఆత్మ దిగి రావాలి, దేవుని ఆత్మ నీ మీద అల్లాడాలి, దేవుని ఆత్మ నీ కుటుంబంలో సంచరించాలి, దేవుని ఆత్మ నీ పిల్లల మీదకి రావాలి, నీ భర్త మీదకి రావాలి, నీ మీదకి రావాలి. ఓ బలమైన కార్యం జరగాలి, బలమైన కార్యం జరగాలి. ఓ నీ వల్ల కాని కార్యం జరగాలి. ఓ నీ బంధువుల వల్ల కాని కార్యం జరగాలి, నీ భర్త ద్వారా కాని కార్యం దేవుడు చెయ్యాలి, నీ పిల్లల ద్వారా జరగని కార్యం జరగాలి యేసు నామములో. నేను నమ్ముతా ఉన్నాను. ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా జరగని కార్యం దేవుని ఆత్మ చేయబోతా ఉంది. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములను ప్రవచిస్తున్నాను. దేవుని ఆత్మ ఈ ఉదయం, ఈ పగటిపూట నీ ఇంట్లోకి చొరబడి ఉంది. ఈ ఆత్మ అద్భుతాలను చేయబోతా ఉంది. ఆశ్చర్య కార్యాలను చేయబోతా ఉంది. అద్భుతమైన మేలు చేయబోతుంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా కానిదంటూ ఏదీ లేదు, జరగలేనిదు అంటూ ఏదీ లేదు. సమస్తం జరగబోతా ఉన్నాయి. జెరుబ్బాబెలు గొప్ప మందిరాన్ని నిర్మించాడు. దేవుని ఆత్మ ద్వారా కార్యం జరిగిపోయింది. నీ జీవితాలు ఏ కార్యాలు జరగాలో దేవుని ఆత్మ ఎంటర్ అయిపోయింది. ఆ ఆత్మ ఆ కార్యాలు జరిగించును గాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలోకి ఇవ్వించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. అద్భుతమైన దేవుడవు, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మా శక్తి చేత, మా బలము చేత కానిది నీ ఆత్మ చేత అవుతుందని చెప్పావు. ఎవరెవరి జీవితాల్లో అయ్యా ప్రభువా నా తండ్రి కార్యాలు జరగకుండా, మేలు జరగకుండా, అద్భుతాలు జరగకుండా బ్రేక్ అయిపోయాయో, ఇప్పుడే నీ ఆత్మ ఈ ఉదయమే యేసు నామములో ఎంటర్ అవును గాక, అద్భుతం జరుగును గాక. నీ ఆత్మ ద్వారా బలమైన సూచిక క్రియలు ఈ పగటి పూట నీ ప్రజల జీవితంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. బలమైన కార్యం చేయండి. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా, అయ్యా ధన్యకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు దీవించండి. వారి చదువుల మంచి జ్ఞానం, తెలివి, ధైర్యాన్ని మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నీకు స్తోత్రమయ్యా.
రాకపోకలు మీరు తోడుండండి. రోగస్తులు స్వస్థపరచు. ఎనీ రోగం, ఎనీ సిక్నెస్ యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మడ నీకు వందనాలు. హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ మీద ఉన్నవారు ప్రభా ఆయా నార్మల్ వార్డుల్లోకి రావాలి. యేసు నామములో కోలుకోవాలి ప్రభా. యేసు నామములో డిశ్చార్జ్లు అవ్వాలి. ఆయన అటు సహాయం చేయండి. ఆయా దయ్యములు, చాతబడి, అంధకార, దురాత్మ శక్తులతో బాధపడుతున్నారు. యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. వారికి విడుదల దయచేయండి ప్రభా. అయా ప్రభా నా తండ్రి, నీ యొక్క శక్తి, నీ బలం సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభా నా తండ్రి విడుదల ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ రోజునైనా పుట్టినరోజులు, అలానే పెళ్లి దినాలు ప్రభా, పెళ్లి రోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దయా కిరీటాన్ని వారి మీద ఉంచండి ప్రభా. యేసు నామములో మంచి ఆయుష్లు, అయా ప్రభా దీర్ఘాయువులు ప్రభా వారికి కలగజేసి గొప్ప సంతోషాన్ని వారి కుటుంబాల్లో మీరు కలగజేయమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ దివ్య శక్తి ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ విజయమ, ఈ వర్తమానం ద్వారా మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒకటి కామెంట్ చేయండి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత నా కార్యాలు జరగబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ.